దక్షిణ భారత శాస్త్రీయ సంగీత ప్రపంచంలో పరిచయం అవసరం లేని సునాద వాయులీన విద్వాంసులు, అపర గాన కళాకోవిదులు, సంగీత సాంప్రదాయ శాస్త్రవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ ఆకెళ్ల మల్లికార్జున శర్మ గారు. వరిష్ఠ వాయులీన కళాకారులే కాకుండా ప్రస్తార సాగరాన్ని మధించి అందులోని నిగూఢ రహస్యాలను వెలికితీసి సాంప్రదాయేతర నూతన సూక్ష్మ సులభ పద్ధతులను ఆవిష్కరించి భావితరాలకు అందించిన విశిష్ట ప్రతిభాశాలి. వీరి అద్వితీయ ప్రతిభకు నిదర్శనంగా వరించిన సన్మాన సత్కారములలో సంగీత అకాడమీ వారి బెస్ట్ బుక్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ తాళప్రస్తార రత్నాకరమునకు మరియు ప్రతిష్టాత్మకమైన మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వారి టీటీకే అవార్డు ప్రముఖమైనవి. ఇలా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహోన్నత వ్యక్తికి వారి శిష్య పరివారము శతకోటి ప్రణామాలు అర్పిస్తోంది. కర్ణాటక సంగీతంలో విశేషమైన ప్రతిభ, ప్రజ్ఞ, కూలంకషమైన అవగాహన, పరిశోధన, భావుకత, అంతేకాకుండా నేర్చిన దాన్ని ఇతరులకి చక్కగా పంచివ్వడంలో ఒక ఆనందం గల మహత్తరమైన వ్యక్తి నా మిత్ర శ్రీమాన్ మల్లికార్జున శర్మ గారు. నాకు అత్యంత ఆప్తుల్లో ప్రధానులను చెప్పడంలో సందేహం లేదు. ఏ విషయాన్నైనా ఏదో అందరూ చెప్తున్నారు మనం చెప్దామనే పరిస్థితి వారికి లేదు. విశేషమైన అవగాహన చేసి ఆ చెప్పింది నీతియుక్తంగా ఉందా, ఇతరులకు చెప్పడానికి ఆనుకూలంగా ఉందా, లేదా ఆ చెప్పిన విషయంలో లోతైన పరిశ్రమ ఉందా, నోటికి వచ్చినట్టు చెప్తున్నారా, ఇవన్నీ చాలా చక్కగా అవలోకించి విజ్ఞతతో దాన్ని స్వీకరించుకొని తాను జీర్ణం చేసుకుని ఆ పైన ఇతరులకు చెప్పే స్వభావ సంపుటి మా శర్మ గారిది. సుమారు వారితో నాకు 40 సంవత్సరాల సుదీర్ఘమైన పరిచయం ఉంది. పైకి గాంభీర్యం మనిషి, లోపల విద్యాతృష్ణ గల వాళ్ళందరినీ ఆలింగనం చేసుకునేంత స్వభావ సంపత్తి గల మహా విద్వత్ ప్రముఖులు ఆయన. కార్యక్రమంలో ఇప్పుడు రామప్రియ రాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన ఆదితాళం. ఈ భూమిపై జన్మించిన ప్రతి మనిషి పుట్టుకకు ఏదో ఒక కారణం ఉంటుంది. అందులో కొద్దిమంది మాత్రమే కారణజన్ములవుతారు. ఆ కోవకే చెందినవారు గురువుగారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం గ్రామంలో 1938 జూన్ నెల 15వ తేదీన శ్రీమతి కనకం శ్రీ అశ్వత్థనారాయణమూర్తి దంపతులకు జన్మించారు. కాశీ విశ్వేశ్వరుని వరప్రసాది అయిన వీరు లయకారుడైన పరమేశ్వరుని కృపతో వారి జీవితాన్ని సంగీతంతో మమేకం చేసుకున్న కారణజన్ములు. రమారమి నా 3వ ఏట నుంచి నాకు మృదంగంతో అనుబంధం ఎక్కువ. మా ఊళ్ళో భారతాలు, రామాయణాలు, హరికథలు చెప్పేవారు. నెల 2 నెలలు అలాగా రోజు చెప్పడంలో ఆ మృదంగం వాయించి ఆయన, వైలిన్ వాయించి ఆయన, వాడి ఇన్స్ట్రుమెంట్స్ మా ఇంట్లో పెట్టి వెళ్ళడం అలవాటు. దాంట్లో నన్ను మృదంగం బాగా ఆకర్షించడంతో నేను దాన్నే ఎక్కువగా వాయించడం అది చేస్తుంటే మా నాన్నగారు కొంచెం వాయించి చూపించారు. అక్కడి నుంచి మృదంగమే మొదలుపెట్టాను. తదుపరి మా నాన్నగారు హార్మోనియం కూడా వాయించి చూపించడంతో అది కూడా నేర్చుకున్నాను. 17వ ఏట మాత్రం మా నాన్నగారు వైలిన్ చూపిస్తే నేను మొట్టమొదటి ఉదయ రవిచంద్రకి రాగానే వాయించాను. అది నా వైలిన్ ప్రస్థానంలో మొట్టమొదటి స్టెప్ అన్నమాట.
నేను వయలిన్ కూడా వాయిస్తున్నాను తెలిసి పుల్లెల పేరు సామరి గారు మా ఊళ్ళో ఉన్నారు. ఆయన చిన్నతనంలో ఆయన గాత్రం పాడితే నేను మృదంగం వాయించేవాడిని. అసలు అప్పటి నుంచి మొదలు ఆయనేమో విజయనగరం వెళ్ళిపోయి ఆయన వయలిన్లో డిప్లొమా అంతా అయిపోయి బాగా నేర్చుకుని ఆయన వచ్చారు. నేను పరీక్షలన్నీ ఫెయిల్ అయిపోయి ఇంట్లో కూర్చున్నాను. అందుకోసం అప్పుడు ఆయన దగ్గర వయలిన్ మొదలుపెట్టాను. కార్యక్రమంలో చివరిగా జనకజ సమేత అసావేరి రాగంలో త్యాగరాజస్వామి వారి కీర్తన రూపకతాళం. 1951 ఏప్రిల్ 15 శ్రీరామనవమి పర్వదినాన కామేశ్వరి గారితో వివాహం జరిగింది. వీరి సంతానం శ్రీ నారాయణమూర్తి గారు, శ్రీ భాస్కర్ గారు, శ్రీ నరసింహస్వామి గారు. సంగీత వారసత్వాన్ని పొణికిపుచ్చుకొని గాత్రంలో వర్ధమాన గాయకునిగా ఎదుగుతున్నారు చిరంజీవి ఆకేళ్ల నిరంజన్. నమస్కారం, నా పేరు నిరంజన్. నేను శ్రీ ఆకెళ్ల మల్లికార్జున శర్మ గారి మనవణ్ణి. నా చిన్నప్పటి నుంచి కూడా తాతగారు అంటే ఈజ్ అ వెరీ వెల్ డిసిప్లిన్డ్ పర్సన్. ఆయన ఏ పని చేసినా కూడా 100% ఎఫర్ట్తో వెల్ డిసిప్లిన్డ్గా చేయాలి అని చెప్పేవారు. అండ్ ఆయన సులభ పద్ధతుల్లో ఏఎంఎస్ ఈజీ మెథడ్స్లో ఆయన శిష్యుడైన శ్రీరామ్ దగ్గర నేను వోకల్ నేర్చుకుంటున్నాను. అండ్ నా ఈ జర్నీ ఆఫ్ మ్యూజిక్లో నాకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో కూడా ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు. లైక్ నాకు ఏదైనా రాగం పాడేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేవాడిని. ఆయన హౌ టు అప్రోచ్ రాగం, ఒక రాగం పాడే ముందర చేయాల్సిన పనులు, ఏం చేస్తే ఆ రాగం ఇంకా బాగా వస్తుంది, ఇలాంటి సంగతులు పాడితే ఆ రాగానికి ఉన్న ఫ్లేవర్ అనేది వస్తుంది అనేది చెప్పేవారు. ఆయనకి చాలా నచ్చిన రాగం భీమ్ క్లాస్, అది పాడుతూ ఉంటారు అభేరి. సో నేను కూడా ఆయనతో కలిసి కూడా పాడి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒక ప్యూర్ నోట్కి అండ్ గమకానికి తేడా ఏంటి, అండ్ ప్యూర్ నోట్కి ఉన్న వాల్యూ ఏంటి అనేది నేను నేర్చుకున్నాను. అండ్ ఆయన లైఫ్స్ వర్క్ తాళపరిస్తారం కూడా నేను నేర్చుకోవడం జరిగింది ఆయన దగ్గరే. And I'm looking forward to learn a lot from him, and I'm really happy to be a part of this. శుద్ధ సీమంతిని రాగాలాపన తానం. సదా నిన్ను నమ్మితిని శంకరి, శుభంకరి మహేశ్వరి అనే పల్లవి. ఆది తాళం 2 కళ్ళ శోకం. మొదటి క్రియలో సగం జాగాతో పల్లవి ప్రారంభం. వాయులీన సవ్యసాచి అయిన శ్రీ ఎంఎస్ గోపాలకృష్ణన్ గారి శైలిని, వాద్య పద్ధతిని రేడియోలో విని ఆకర్షితులయ్యారు. ఆ పద్ధతిని అనుసరించి అవపోసన పట్టి ఆకేళ్ల మల్లికార్జున శర్మ అంటే ఆంధ్ర ఎంఎస్ గోపాలకృష్ణన్గా ప్రసిద్ధి పొందారు. (1974) సీకావారు నిర్వహించిన శ్రీ ఎంఎస్జీ గారి వయలిన్ సోలో కచేరీకి పక్క వాయిద్యాన్ని అందించే మహాభాగ్యం కలిగింది. My father fondly referred to Mallikarjuna Sharma ji as Akela ji, and we have found him to be the most versatile teacher, a wonderful musicologist, an ardent book writer. He has trained a number of students, including the violinist Prasad Mantraratna, who is my very best friend. We pray God to bless Shri Akela Garu ji with a peak of health for his musical services to touch beyond horizons. Thank you, and I am privileged for this opportunity to present my greetings and respects to Shri Akela ji. 1961లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల హైదరాబాద్లో వాయిలిన్ ఉపన్యాసకులుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. la 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 la
1963లో తమ సహోపన్యాసకులు గాత్ర విద్వాంసులు శ్రీ ఉప్పలపాటి అంకయ్య గారు ప్రాథమిక తాళప్రస్తార విధానమును ఎంతో వాత్సల్యముతో 2 నిమిషాల్లో బోధించి ఆశీర్వదించారు. తద్వారా ఎంతో తృష్ణతో ఉన్న గురువుగారికి ప్రస్తార పరిశోధనకు దారి సుగమమయ్యింది. మరోవైపు ఆల్ ఇండియా రేడియోతో విశేష అనుబంధాన్ని కొనసాగించారు. Now a composition of Tyagaraja, the raga Kamas. 1964లో విజయవాడ కళాశాలకు బదిలీ అయిన తరువాత కర్ణాటక సంగీతంలో మహా విద్వాంసులైన శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారితో కలిసి పనిచేశారు. సుజన జీవన సుజన జీవన. వారి సంగీత విజ్ఞాన సౌందర్యానికి ఆకర్షితులై వారి శైలిని కూడా బాగా అవలంబించి దేశ విదేశాల్లో వారికి వయలిన్ సహకారాన్ని అందించి ప్రశంసలందుకున్నారు. అలనాటి ప్రముఖ విద్వాంసులు సర్వశ్రీ ముదిగొండన్ వెంకట్రామయ్యర్, వివి శెటగోపన్, చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై, డాక్టర్ శ్రీపాద పినాకపాణి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఓలేటి వెంకటేశ్వర్లు, కెవి నారాయణస్వామి, టిఆర్ సుబ్రహ్మణ్యం, టిఎన్ శేషగోపాలన్, ఎస్ కళ్యాణరామన్, టివి శంకరనారాయణన్, తిరుచూర్ వి రామచంద్రన్, టికే గోవిందరావు, జిఎస్ మణి, ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ, పురాణం పురుషోత్తమ శాస్త్రి, నూకల చినసత్యనారాయణ, డి పశుపతి, శ్రీరంగం గోపాలరత్నం, జయలక్ష్మీ సంతానం, మాలతి పద్మనాభరావు, అరుంధతి సర్కార్, సి చిట్టిబాబు, ఎస్ బాలచందర్, ఎన్ రమణి, మాండలిన్ శ్రీనివాస్ మరియు కె జేసుదాస్, ఇలా ఎంతోమంది ప్రఖ్యాత విద్వాంసులకు తమ వాయులీన సహకారాన్ని అందించి రంజింపజేశారు. ఎప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి తెలియవలసింది డిస్టెన్స్ అండి. సారీ 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 సా. గురువుగారు నిత్య సంగీతోపాసకులు. నిరంతర శోధన వారికి నిత్యకృత్యం. ప్రతిక్షణం శాస్త్రం మీద తృష్ణతో, అభ్యాసంపైనే వారికి మక్కువ. శృతిర్మాతా లయః పితాః, లయతోనే సంగీత ప్రవేశం ప్రారంభమవ్వాలి. ప్రతి మనిషిలోనూ సహజంగా లయ నిబిడీకృతమై ఉంటుంది. ఆ లయని ఉన్నతమైన ప్రమాణాలతో బయటికి తీసుకురావాలి. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా శ్రేష్టమైన మార్గాన్ని చూపడమనేది వారి ఆకాంక్ష. శృతి శ్రవణ సౌఖ్యమును, లయ ఆత్మవిశ్వాసమును పెంపొందిస్తుంది. విద్యార్థికి ఆత్మవిశ్వాసం పెంచడం చాలా అవసరం కనుక లయ సాధనతోనే సంగీత ప్రవేశం జరగాలని చెప్పడమే కాదు, దాన్ని ఎలా సాధన చెయ్యాలో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ఈ క్రమంలో చిన్నారులకు లయ పరిచయం చేయడానికి స్వయంగా పాఠాలు తయారు చేశారు. విద్యార్థుల కోసం ప్రాథమిక లయ సాధనలు తయారు చేసి సులభంగా నేర్చుకునే విధంగా అందించారు. లయ సాధనలలో విశేషమైన కీలకమైన చతురస్ర త్రిశ్ర గతులలో వీటిని రూపొందించారు. శాస్త్రీయ సంగీతాభ్యాసాన్ని మాటలతో కాదు, చేతలతో స్వయంగా చేసి చూపిన విశిష్టత వారిది. స్వరములను ఎలా గ్రహించాలో, దానికి ఎలక్ట్రానిక్ కీబోర్డ్ ఏ విధంగా ఉపయోగపడుతుందో ప్రయోగాత్మకంగా పరిశోధించి సఫలీకృతులయ్యారు. శృతిలయలను
నిర్వచనగా మాత్రమే కాకుండా సాధనా పద్ధతులను విద్యార్థులకు తొలిసారిగా పరిచయం చేసి శాస్త్రీయ సంగీతంలో ఒక నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించారు. ప్రప్రథమంగా విశిష్ట లయ సాధనలు రూపొందించారు. విద్యార్థులను ప్రాథమిక సంగీత సాధనలు శంకరాభరణ రాగంలో మెట్రోనోమ్ కీబోర్డ్ సాయంతో నిత్య సాధనగా కొనసాగించమన్నారు. అలంకారాలు హంస వినోదిని రాగంలో అభ్యసించమని ప్రతిపాదించారు. గీతాల వరకు గమకరహితంగా స్వరములను నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఇంకో పక్కని నోటితో ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది అన్నమాట. పైగా ఇవన్నీ ఎలా చేయాలి? 32 అవివాది మేళాల్లో నిత్య సాధనలో భాగంగా ప్రాథమిక అభ్యాసాలను అవివాది మేళాల్లో, ఔడవ షాడవ రాగాల్లో అకార సాధన ఎంతో అవసరమంటారాయన. శుద్ధ పంచమాలు 6 చక్రాలు పెద్ద పంచమాలు ఉంటే శుద్ధ పంచమాల్లో కానీ పెద్ద పంచమాల్లో కానీ మొదటి చక్రం చివరి చక్రం తీసేయాలి. శాస్త్రీయ సంగీతంలో వర్ణానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ వర్ణాలను సాధన చేయడానికి ఒక క్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యకారణములతో కంపిత గమకముల ప్రాముఖ్యతను, విశిష్టతను అభ్యాసకుడు గుర్తించేలా 9 వర్ణాలు ఒక స్వరజతిని సంజ్ఞా సహితముగా అందించారు. వాటికి ఆడియో ప్రతులను రూపొందించి భావితరాలకు అందించారు. గమకాలను సాంప్రదాయ గమకము, లలిత గమకము అని విభజించి వాటికి తనదైన శైలిలో 60 సంజ్ఞలను ఆవిష్కరించారు. ఆడియో ప్రతులను తయారు చేశారు. వారి పరిశోధనలో ప్రత్యేకించి కైసికి నిషాదం 27 రకాలుగా వినియోగింపబడుతున్నదని సంజ్ఞా సహితముగా వివరించారు. సాధకులు ఈ ప్రణాళిక అనుసరిస్తూ నిత్యం సాధన చేయడం వల్ల 12 స్వరగత స్థానాల్లో అత్యంత విశేష స్వరములైన సాధారణ గాంధార, శుద్ధ మధ్యమ, కైసిక నిషాదముల మీద సంపూర్ణ సాధికారత సాధించగలరు. తదుపరి కృతులు స్వరసహితముగా సాధన చేసుకుని పాడగలరు అనేది గురువర్యుల మాట. జోడిగండి వచ్చి బాధది అంతసేపు చతుర్షుకం పాడాలా? ఎంత హాయిగా ఉంటుంది. కల్పనా స్వరములు లేక స్వరకల్పన మీద పట్టు సాధించడానికి జితిముక్తాయిలు, స్వరముక్తాయిలు. నెరవల్ రాగాలాపనలకు స్వరముక్తాయిలను అకార సాధన చేయడం ద్వారా కచేరీకి కావలసిన పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత వారిది. మన శాస్త్రీయ సంగీతంలో మునుపెన్నడూ కనీ విని ఎరుగని విధంగా స్వర సంజ్ఞా సహితముగా 36 రాగములను వ్యయ ప్రయాసల కోర్చి ఆడియో సహితంగా అందించిన మహనీయులు.
ఇవన్నీ ఆచరణలో పెట్టడమే కాకుండా ఎన్నో రాగాలాపన స్వరకల్పన శిక్షణా శిబిరాలు నిర్వహించి విద్యార్థులకు అందించారు. నోట్స్ రాయడానికి ఎప్పుడు ఈ గుర్తు ఇలా కింద నుంచి గీత ఉంది కదా, పైనుంచి అది ఎడం పక్కనే ఉంటుంది. ఇది స్వీయ స్వరగత స్థాన ప్రాధాన్య ఊర్ధ్వకంపితం, ఇది స్వీయ స్వరగత స్థాన ప్రాధాన్య అధోకంపితం. వయలిన్ వాద్యంలో వారి ప్రత్యేకతే వేరు. విద్యార్థుల శక్తియుక్తులను బలోపేతం చేయడానికి నాదరహితంగా వాద్య సాధనలు రూపొందించారు. ఆయా పద్ధతులను చిత్రీకరించి ఆ వీడియోలు యూట్యూబ్లో పెట్టారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధకులకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి వీడియోలు 1000కి పైచిలుకు రూపొందించడం అనేది వారికే సాధ్యం, వారి వల్లనే సాధ్యం అనడంలో అతిశయోక్తి లేదు. వారు ప్రతిపాదించిన ప్రతి అభ్యాసాన్ని పాఠాన్ని ప్రచురించారు, ఆడియో సహితంగా అందించారు. అవి ఆకెళ్లవారి సూక్ష్మ సులభ పద్ధతులు 2007 తెలుగు మరియు ఇంగ్లీష్. సంగీత విద్యా బోధిని, సంగీత స్వర రాగసుధ, సంగీత విద్యా మోదిని, సంగీత విద్యా లోచని, తాళప్రస్తార రత్నాకరము, ఇండియన్ జీనియస్ ఇన్ తాళప్రస్తార ఆంగ్ల అనువాదము, తాళప్రస్తార ఆఫ్ నిశంక సారంగదేవాస సంగీత రత్నాకర, a critical interpretation, systematization of prastara details of Deshi Talas. ఇప్పుడు వరవీణ గీతం మోహన రాగం రూపక తాళం. ఇదే గీతానికి చివరన స్వరకల్పన వేయడం జరుగుతుంది. ఐ మీన్ we sing extemporeal notes. వీరి అభ్యసన పద్ధతులను పాటిస్తూ ఎంతో మంది అధ్యాపకులు ఉన్నత ప్రమాణాలతో శిష్యులను తయారు చేస్తున్నారు. One, 2, 3, 4, 5, 6.
అంటుంటారు ఇంగ్లీష్లో. కన్సోనెన్స్ అంటే అది ఒప్పుకుంటుంటుంది, డిస్సోనెన్స్ ఒప్పుకోదు, తీసే వద్దు ఉంటుంది. అట్లాగా కన్సోనెన్స్ ఉన్న నోట్స్ ఎక్కువగా వినిపించి ఎక్కువసేపు పడాలి. వారి పరిశోధనలు నిరంతరాయములు. శృతికి ఎలక్ట్రానిక్ తంబురాను, లయకు మెట్రోనోము, శాస్త్రీయ సంగీతానికి కావలసిన విధంగా పలు రకాలుగా మార్పులు చేశారు. విద్యార్థికి కావలసిన విధంగా అదనపు సౌలభ్యాన్ని కల్పించారు. శృతిలయలు ఒకే పరికరంలోకి తీసుకురావడానికి వారు చేసిన కఠోర పరిశ్రమకి శతాధిక ప్రణామములు. తంబురాలో షడ్జ, మధ్యమ, పంచమాలతో పాటు గాంధార దైవతములు కూడా పలికేలా తయారు చేశారు. ఆయా రాగాలకు అనువైన స్వరాల్ని అందించడం వీటి ప్రత్యేకత. శాస్త్రం మీద వారికి ఉన్న పరిపక్వతకు నిదర్శనం. వీటిని తయారు చేయడానికి గురువుగారికి ఎన్నో విధాలుగా సహకరించి వారి ప్రతి ఆలోచనను ఆచరణలో పెట్టినవారు మన శిష్య బృందంలో ఒకరైన శ్రీ పాల్ సుధాకర్ గారు. మెట్రోనోమ్ విషయానికి వస్తే శాస్త్రీయ సంగీతానికి అనుగుణంగా సంపూర్ణంగా వినియోగించుకునేలా మార్పులు చేసి అందించడం మరో అద్భుతమైన ఆవిష్కరణ. ఇది శృతి బాక్స్, దాంట్లో కొంచెం తంబరా ఇంక్లూడ్ చేస్తున్నాను. దీంట్లో తాళం స్టార్ట్ అవుతుంది అన్నమాట. దేనికి దానికి ఆప్షన్స్, దేని వాల్యూమ్ దానికే ఉండాలంటారు. ఒకవేళ శృతి బాక్స్ ఎక్కువ కావాలంటే పెట్టుకోవచ్చు, అక్కర్లేదంటే తగ్గించుకోవచ్చు. ఇవన్నీ సార్కి ఎలక్ట్రానిక్ చాలా తెలుసు. తనే చెప్తాడు, నాకు ఎలక్ట్రానిక్స్ వచ్చుంటేనా దున్నేసేవాడిని నేను అంటాడు. కానీ ప్రతిసారి ఆ మాట అంటాడు. ఈ తాళమీటర్ చేసినట్టుగానే ఇంకొక ఇన్స్ట్రుమెంటే తాళంకి సంబంధించిందే. దాంట్లో బీట్స్ వచ్చే బదులు, మెట్రోనోమ్ బీట్స్ వచ్చే బదులు మృదంగం, యాక్చువల్ మృదంగం సౌండ్ వచ్చేటట్టుగా చేశామన్నమాట. అది కూడా ఒకటి వినిపిస్తాను మీకు. దీంట్లో కూడా తంబురా ఉంటుంది, మృదంగం వస్తుంది, అట్ ద సేమ్ టైం తాళం బీప్ కూడా వస్తుంది అన్నమాట. తంబురాకి మృదంగం ట్యూన్ చేసుకోవాలి, దాన్ని స్టార్ట్ చేసుకోవాలి. దీంట్లో టెంపో ఆప్షన్స్ కూడా ఉంటుంది అన్నమాట. ఈ ఇన్స్ట్రుమెంట్ కొంచెం లిటిల్ అడ్వాన్స్, కృతులు పాడే స్టేజ్కి వచ్చినప్పుడు ఇది వాడుకోవచ్చు. నేనైతే బిల్కుల్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈజ్ నథింగ్, దెర్ ఈజ్ నో మ్యూజిక్ ఎట్ ఆల్. బట్ తనతో నేర్చుకొని తను జస్ట్ ఆయనతో కూర్చుంటేనే ఎంతో నాలెడ్జ్. అతను మాట్లాడే విధానం, చెప్పే పద్ధతులు చూస్తేనే ఎంతో నాలెడ్జ్ వస్తుంది. యాక్చువల్లీ సార్కి మ్యూజికల్గానే కాకుండా కొంచెం ఎలక్ట్రానిక్స్ కూడా తెలుసు కాబట్టి అది ఎలా చేస్తే స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది అనేది ఒక బిగ్ ప్లస్ పాయింట్ తనకుంది. స్టూడెంట్స్ ఇట్లా నేర్చుకుంటేనే, ఇవన్నీ గ్యాడ్జెట్స్ ఉంటేనే దే కెన్ కమ్ టు ద స్టాండర్డ్ అని. సార్ స్టూడెంట్కి ఇన్స్ట్రుమెంట్ ఏం అవసరం ఉంటుందో, వాళ్ళకి ఎట్లా చేస్తే ప్రాక్టీసెస్ ఈజీగా అవుతుందని తన ఫార్ములేట్ చేసుకున్నాక నాకు చెప్పేవాడు. ఇట్లా చేస్తే బాగుంటుంది, స్టూడెంట్కి కరెక్ట్గా మనకి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్తే ఆ ఐడియానే నేను ఇంప్లిమెంట్ చేసి నేను కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ చేస్తే అవి వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తే నేను చేశాను. ఇవి అలుపెరుగని ప్రయాణం గురుగారిది. ఆయన నిత్య విద్యార్థి, స్వార్థమెరుగని పరమ గురువులు. శిష్యులకు ప్రేమపూర్వకమైన వాత్సల్యాన్ని పంచి ఎందరికో ఆదర్శ గురువై నిలిచారు. భావితరాలకు నికార్సైన సంగీతాన్ని అందించాలనేది ఆయన ఏకైక లక్ష్యం. వాయులీన విద్వాంసునిగా కీర్తి శిఖరాలపై నిలిచే అవకాశాలు ఎన్నో ఉన్నా విద్యార్థులకు సలక్షణమైన శాస్త్రాన్ని అందించేందుకు
కచేరీలకు స్వీయ విరమణ ప్రకటించుకున్నారు. ఇంతటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన ఆదర్శ గురువు, అద్భుత సృష్టికర్తకు శిష్యులు సభక్తిపూర్వకంగా సమర్పిస్తున్న గురువందనం. నయన